రోడ్ బాగోలేదని ఓ మహిళ చేసిన పనికి అధికారులతో పాటు సర్కార్ దిగి వచ్చింది. రీసెంట్ గా కురిసిన వర్షాలతో నాగోల్లోని బండ్లగూడ రోడ్ మీద వర్షపు నీరుతో నిండిపోయింది. దీంతో ఓ మహిళ వర్షపు నీటి గుంతలో కూర్చుని వినూత్న నిరసన తెలిపింది. వర్షాలకు రోడ్డు పాడైందని, రాత్రి వేళల్లో పాదచారులు, వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ అధికారుల నుంచి స్పష్టమైన హామీ ఇస్తేనే నిరసన విరమిస్తామని భీష్మించు కూర్చుంది. ఈ వీడియో కాస్త నెట్లో వైరల్ అవ్వడంతో దెబ్బకు జీహెచ్ఎంసీ అధికారులతో పాటు మేయర్ కూడా దిగివచ్చారు. నాగోల్ రహదారి ఘటనపై ఎక్స్ లో మేయర్ స్పందించారు. వెంటనే ప్యాచ్ వర్క్ ప్రారంభించడానికి అధికారులు ఆదేశించారు. కాదండి, ఎప్పటి నుంచో శాంక్షన్ అయిన దానికి ఇప్పటి వరకు రోడ్డు మళ్ళీ చెప్పలేదు. కనీసం మట్టి అయినా చెప్పాల్సింది కదా. వచ్చిన వాళ్ళు లారీల కింద పడిపోతున్నారండి. చిన్న చిన్న పిల్లలు బైక్ మీద, స్కూటీ మీద పడిపోతున్నారు. వచ్చిన వాళ్ళు మేము డ్యూటీకి వెళ్ళేటప్పుడల్లా రోడ్ల మీద బండ్లు పోతుంటే అంత బట్టలతో తడిసిపోతున్నాం. మేము ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? చేయొచ్చు కదా, రోడ్లు మన కోసమే కదా. మీరు కూడా వెళ్తుంటారు కదా, అందరు వెళ్ళేటోళ్ళే కదా. చూడండి, కొంచెం ఒకసారి మాకు ఈ రోడ్లు మంచి చేస్తే చాలు మాకు. ఇంకేం ఆనందనగర్ నాగోల్ నుంచి తాజా టీవీ వరకు ఈ రోడ్డు ఎన్నోసార్లు ప్రపోజల్లో పెట్టాము. ఈ ఆనందనగర్ జంక్షన్ మాత్రం శాంక్షన్ అయింది. ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది. ఇవాళ మేడం వాళ్ళ ఆవేదన మేము కూడా అర్థం చేయగలుగుతాము. కానీ ఎటు చూసినా ఎలక్షన్స్ ఉన్న వల్లే ఇది చేయలేకపోయాము. అధికారులు కూడా దీన్ని స్పందించి మొన్న ఈ జంక్షన్ డెవలప్మెంట్కి 126 లక్షలు లాస్ట్ 2 months బ్యాకే శాంక్షన్ అయి ఉంది. ఎలక్షన్స్ అయిపోగానే June 4th రిజల్ట్ తర్వాతే ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తా. నేను ఖచ్చితంగా దీన్ని అప్పటి నుంచి పోరాటం చేస్తున్నాం దీని మీద. ఎందుకంటే చాలా బిజీ హైవే అయింది. చాలా మంది సఫర్ అవుతున్నారు. ఇక్కడ అందరూ ఎడ్యుకేటెడ్స్ ఆఫీస్ పోనీకి ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ జామ్ ఉంది. తాజా ట్రాఫిక్ దగ్గర నాగోల్ బండ్లగూడ ఈ 3 కూడా ఫస్ట్ వీక్లోనే ఆల్రెడీ టెండర్స్ అయినాయి. వర్క్ ఆర్డర్ కూడా తీసుకున్నారు. ఈ టెండర్ ప్రాసెస్లో ఉంది కనుక దయచేసి మీరు అర్థం ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎలక్షన్స్ కూడా వల్లనే ఆగింది. ఈ June 4th వరకు ఫస్ట్ వీక్లోనే ఈ వర్క్ ఒక స్టార్ట్ చేపిస్తారని మేము హామీ. ఇక ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏదైతే నిన్న నాగోల్ బండ్లగూడ రహదారిలో ఒక సామాన్య మహిళ తను ఈ రోడ్ల దుస్థితిని తట్టుకోలేక బైఠాయించి, ఏదైతే బురద నీటిలో బైఠాయించి నిరసన అయితే వ్యక్తం చేసిందో అది కాస్త ప్రభుత్వానికి ఒక సెగలాగా తాకిందని చెప్పుకోవచ్చు. జిహెచ్ఎంసీ అధికారులతో పాటు మేయర్ విజయలక్ష్మి వాళ్ళ బృందం కూడా ఏదైతే గతంలో ట్విట్టర్ లో కూడా ఈమె పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్స్ లో కూడా పోస్ట్ చేయడంతో అధికారులంతా అయితే దిగిరావడం జరిగింది. అయితే గత కొద్ది నెలలుగా ఇక్కడ రహదారి బాగాలేదు అని ఎంతమంది చెప్పుకున్నా కూడా అధికారులు అయితే పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే దీనికి ఒక మహిళ నిన్న గతంలో కూడా వీళ్ళ ఏదైతే మహిళ నిహారిక ఉందో వాళ్ళ పిల్లలు ఇక్కడే స్కూల్లో దింపడానికి రెగ్యులర్ గా వచ్చే సమయంలో కూడా గతంలో 2 సార్లు ప్రమాదాలకు కూడా గురైనట్లుగా ఆమె నిన్న మీడియాతో అయితే ఆవేదన వ్యక్తం చేసింది. అయితే నిన్న ఉదయం గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకైతే పూర్తిగా నాగోల్ బండ్లగూడ అదేవిధంగా కుంట్లూరుకు వెళ్లే రహదారి ఇది ఏదైతే ఉప్పల్ నుంచి వచ్చి నాగోల్ ద్వారా బైపాస్ రోడ్డు ఇదనమాట. ఇది అంబర్పేటలో ఉన్నటువంటి ORR కి డైరెక్ట్ గా వెళ్తుంది. ఈ రోడ్డు పూర్తిగా వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల పూర్తిగా ఒక 2-3 నెలల నుంచి బాగా డ్యామేజ్ అయిపోయింది. అయిపోయినప్పటికీ కూడా స్కూల్ ఉన్న సమయంలో కూడా డ్యామేజ్ అయినా కూడా అది అధికారులకు చెప్పినప్పుడు కూడా పట్టించుకోలేదని చెప్పేసి ఆ మహిళ చెప్పింది. అయితే ఈ 2-3 రోజులు, ఈ వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షానికైతే పూర్తిగా గుంతలమయమైందని, గతంలో 2-3 రోజుల నుంచి తిరుగుతున్నప్పటికీ బాగా ఇబ్బందులు గురై ప్రమాదాలకు రాత్రి సమయంలో నీళ్లు ఎక్కడున్నాయి, గుంటలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితులలో అక్కడ దాంట్లో పడి ప్రమాదాలకు గురైన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే నిన్న ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి దాదాపుగా ఒక 30 గుంటలని నేను లెక్క పెట్టుకుంటూ వచ్చాను. గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఎన్నో చెప్పాయి, ఎన్నో మాటలు చెప్పాయి. గుంటలుంటే చెప్పండి, గుంటకు 1000 రూపాయలు చేస్తాము అని చెప్పి అట్లా కూడా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఈ రోడ్ అయితే మరమ్మతు చేయలేదు. తాత్కాలికమైన మరమ్మతులు చేయడము, మట్టిపోయడము, లేదా ఎక్కడైతే గుంట ఏర్పడుతుందో ఆ గుంటల్లో మాత్రమే తార్ తీసుకొచ్చి పోయడము, ఏదో తాత్కాలికంగా చేయడము, డబ్బులు తీసుకోవడము, బిల్లులు ఖాళీ కాంట్రాక్టర్లను పెంచి పోషించడానికి అని చెప్పేసి అయితే ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
అదే సమయంలో గతంలో దీనికి రోడ్లో ఉన్న ఏదైతే నాగోల్ కార్పొరేటర్ వాళ్ళ భర్త సంబంధించి బీజేపీ నాయకులు కూడా ఈ విషయం తెలుసుకుని అక్కడికి వచ్చి అయితే ఆమెకైతే చెప్పడం జరిగింది. దీనికి రోడ్ అయితే శాంక్షన్ అయింది. 1,20,00,000 రూపాయలు అయితే ఈ నాగోల్ నుంచి బండ్లగూడ వెళ్లే రహదారి అయితే రోడ్ శాంక్షన్ అయింది. ఖాళీ ఎలక్షన్లు ఉండడం వలన కోడ్ మూలంగానే దీన్ని ఇప్పుడు వేయలేకపోయామని చెప్పేసి అప్పటికప్పుడు ఆ మహిళకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కూడా వినకపోవడంతో ఆ మహిళ భీష్మించుకొని కూర్చుని అక్కడే ఖచ్చితంగా రోడ్డుకు ఏదో ఒక హామీ తాత్కాలికంగా మరమ్మతులు చేస్తారా, రోడ్డు వేస్తారా, ఏదో ఒకటి చేస్తే కానీ నేను ఇక్కడి నుంచి లేవనని అయితే భీష్మించుకొని అదే బురదలో కూర్చొని నిరసన అయితే వ్యక్తం చేసింది. అక్కడికి వచ్చిన ట్రాఫిక్ సిబ్బంది కానీ అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సిబ్బంది కూడా అక్కడికి వచ్చి లేపడానికి ప్రయత్నించినా కూడా సదరు మహిళ అయితే నిహారిక అయితే లేవడానికి ప్రయత్నం చేయలేదు. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అదేవిధంగా రాజకీయ నాయకులు అక్కడ చేరుకుని జిహెచ్ఎంసీ అధికారులకు డిప్యూటీ కమిషనర్ కు జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ కు అయితే ఫోన్ ద్వారా మహిళతో అయితే మాట్లాడించడం జరిగింది. సదరు మహిళ అధికారులను అయితే క్వశ్చన్ చేయడం జరిగింది. మేము కడుతున్న ట్యాక్స్లు ఎక్కడికి వెళ్తున్నాయి, నేను కడుతున్నటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్కడికి వెళ్తుంది, రోడ్ ట్యాక్స్ ఎక్కడికి వెళ్తుంది, మేము పే చేసే డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి, ప్రభుత్వానికి మేము చెల్లిస్తున్న ట్యాక్సులు రోడ్ల రూపంలో వేస్తారు, లేకపోతే మంచినీటి ఏదైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో ఆ మౌలిక సదుపాయాలు అందించడానికి మేము కట్టే ట్యాక్సులు వినియోగిస్తారనుకున్నాం, కానీ ఇలా మా ఆరోగ్యాలు పాడవడానికి మేము ప్రమాదాలు పాలవడానికి గురవుతున్నామని చెప్పేసి ఆవేదన అయితే వ్యక్తం చేసి ప్రశ్నించడం జరిగింది. వెంటనే స్పందించినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు అయితే 1,20,00,000 రూపాయలు శాంక్షన్ అయ్యాయి, త్వరలోనే మేము రోడ్డు ఈ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి వేయలేకపోతున్నాము, త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పేసి అప్పటికప్పుడు జిహెచ్ఎంసీ ఏదైతే మేయర్ ఉన్నారో మేయర్ కూడా స్పందించడం జరిగింది. వెంటనే తాత్కాలికంగా అక్కడ ఉన్నటువంటి గుంతలను అయితే మట్టితో అయితే సాయంత్రం వరకు అయితే పూడ్చడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ శివ. आज